అందరికీ నమస్కారం. నవరాత్రుల అష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతా ఉన్నాం తమ్ముళ్ళు. మనకు కష్టాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇంకా మనం చెప్పాలంటే సమస్యల క్రాస్ రోడ్లో ఉన్నాం. అయినా కూడా నేను మెయిన్ రోడ్డుకి తీసుకెళ్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ప్రతి ఇంటికి పెద్ద కొడుకును అవుతానని చెప్పి. ఆ మాదిరిగానే అయ్యాను. ఇంటికి పెద్ద కొడుకంటే మీ కష్టాలు తీర్చాలి. అందుకోసమే రాష్ట్రాన్ని ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ది బెస్ట్ చేస్తానని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది రిచ్గా ఉన్నా కూడా పూర్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. కానీ నేనైతే కష్టాల్లో కూడా కామెడీ చేయగలను. ప్రతిపక్ష నేత జగన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తమ్ముళ్ళు. ఆయన సర్ఫ్కు తక్కువ, సబ్బుకి ఎక్కువ. ఆయన మనల్ని గడుగుతా అంటా ఉన్నాడు. ఆయన నాయన మాదిరిగానే ఇలాంటి వాషింగ్ మిషన్స్ మనం చాలా చూసాం తమ్ముళ్ళు. సరే, ఏదేమైనప్పటికీ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చదువుతా. ఫాలో ద హెడ్లైన్స్ ఫస్ట్. తనది తాను కడుక్కోలేని జగన్ మనల్ని గడుగుతాడంట. చిన్నప్పటి నుంచి ఇదే ఆయనతో తంట. ఏపీలో ప్రతి ఇంటికి నేనే పెద్ద కొడుకును. ఎన్ని కష్టాలు వచ్చినా పేదల అవసరాలు తీర్చగలను. ధనిక తెలంగాణకు ఆయన సీఎం. అయినా కేంద్రం నుంచి కావాలంటే మనతో పాటు బెచ్చం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నేను రాష్ట్రాన్ని ఏ మాదిరిగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది మనకు కేంద్రం నిధులు ఇవ్వక్కర్లేదంటారు. ఇది చాలా దుర్మార్గం. మన ప్రతిపక్ష నాయకుడు గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితికి మాత్రం వచ్చారు. ఇలాంటి వాటిని నేను టోటల్గా కేర్ చేయను. చాలా కఠినంగా ఉంటాను. హుదూద్ తుఫాన్ని ఎదుర్కొన్నాను. అలాంటిది వీళ్ళు నాకు ఒక లెక్క కాదు. అయ్యా, మీరు సీరియస్ ఫేస్తో కామెడీ న్యూస్ చదివితే నేను అర్థం చేసుకోవాలని చెప్పి మాత్రం మీరు అనుకోవద్దు. మీరు నా గురించే చెప్తున్నారని చెప్పి నాకు తెలుసు. నాకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంది. సెషన్స్ కానివ్వండి, మిమ్మల్ని మొత్తం కడిగేస్తాను. నిన్ను మీ సర్కార్ని కూడా పీసేసి మరీ తోముతాను. అది కూడా మీకు సరిపోలేదంటే బండకేసి కొడతాను. వన్స్ స్టార్ట్ చేశానంటే నాకు అడుగుని ఆపడం మీ తరం కాదు. చాలమ్మా కడిగింది. ముందు నీ అవినీతి బురద చూసుకో, నీది నువ్వు గడుక్కో. నీ అవినీతి మరొక నీ దగ్గర పెట్టుకొని నన్ను గడుగుతానంటే నీకు సోపు మార్చాల్సిందే. నేనొక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం 2024, 2029, అదే మాదిరిగా 2050 వరకు ఏ మాదిరిగా రాష్ట్రాన్ని అమెరికా, జపాన్లతో పోటీ పడే మాదిరిగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ఏం మాట్లాడాలో తెలియక నాకు మైక్ కావాలంటా ఉన్నావు. పోనీలాని మైక్ ఇస్తే మమ్మల్ని తిడతావు. ఇక నేను చేసిన పనిని యుఎన్ఓ అనే మెచ్చుకుంది. కానీ నీకు ఐక్యరాజ్య సమితి అంటే తెలియదు కదా. ఏం చేస్తావు చెప్పు. నీకు తెలిసింది ఓవర్ యాక్టింగ్ ఒక్కటే. దాంతోనే చాలా ఇబ్బందులు చేస్తా ఉన్నావు. ఇది పద్ధతిగా ఏమనుకుంటా ఉన్నావు? అయ్యా, నాకు కానీ కోపం వచ్చిందంటే అగ్లీ సీన్స్ క్రియేట్ చేస్తా. నా గురించి మాట్లాడకండి, నాకు రూల్స్ తెలియని చెప్పి మైక్ కట్ చేస్తారు. అదే మీ సభ్యులకైతే మైక్ ఎప్పుడంటే అప్పుడు ఆన్ అవుతుంది. ఇక నేను 2వ తరగతి పిల్లల్లా చెయ్యెత్తినా సరే మైక్ ఎవరు. నేను చెయ్యెత్తి సమావేశాలు అయిపోయే సమయానికి నా చెయ్యి పడిపోయినట్టుగా ఉంది. ఇలా నేను ఎంతసేపు ఎత్తాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరీ ఎక్కువ నటించొద్దమ్మా. ఇక్కడ ఆస్కార్ ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. కొన్నిసార్లు అంతేనమ్మా. నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మేం కూడా అంతే. మైక్ని మేం కూడా పోరాడి సాధించుకునేవాళ్ళం. నువ్వు ఆ 2వ తరగతి నుండి ఇంటర్ రావడానికి సమయం ఉంది కాబట్టి నువ్వు ఇంకా పోరాడి నేర్చుకోవాలి. నేను అసలు ఎమ్మెల్యేని అయ్యేసరికి నువ్వు నిక్కర కూడా వేసుకొని ఉండవు. ముందు ఆ విషయాన్ని గుర్తుంచుకో. నీకు గనక చేతనైతే ఆ తెలంగాణతోనో కేసీఆర్తోనో పోరాటంతో మనకు సహకరించు. అంతేగాని ఓవర్ యాక్షన్లు మాత్రం చేయొద్దు. ఇది ఇందే చంద్రబాబు, నా స్టేట్ గురించి నీకెందుకైనా నాకు తెలియకడితే. నాది బరాబర్ ధనిక రాష్ట్రమే. 101 రూపాయలు కూడా చెప్తావునా. అసలు మధ్యలో నువ్వెందుకు గిచ్చుతావునో నాకు తెలియకడుగుతావునా. ఇదేమైనా పద్ధత? నువ్వద్దు, నీ కరెంట్ వద్దు. ఇక నువ్వు 1,50,000 కాకపోతే కోటి ఇచ్చుకో, నాదేం పోతుందా. గంతేగాని మా రైతులతోనే నన్ను గిట్లా దిట్టిపించే ప్రోగ్రాం పెట్టకు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మీ తెలంగాణ బ్యాచ్ మొత్తం రోడ్డు మీద కూక్కున్నది. మొదలు అది గిట్లా అది పెట్టుకో. ఏం మాట్లాడుతావునా కేసీఆర్? ఆ జగన్ కంటే రూల్స్ తెలియవు కాబట్టి, పిల్లవాడు కాబట్టి ఊరుకుంటా ఉన్నా. నువ్వు నా బులెటిన్లోకి వచ్చి అరిస్తే ఊరుకోనమ్మా. నేను ఏదైనా పద్ధతి ప్రకారం ముందుకు పోతా ఉన్నాను. నేను కరెంట్ ఎక్కడిస్తాను అనేటువంటి భయానికి నువ్వు వద్దన్నావు అనే సంగతి నాకు తెలుసమ్మా. ఎందుకంటే
ఇప్పుడు 2018 పేరు చెప్పుకొని కోతలు కోయచ్చు, కొన్ని డబ్బులు మిగిల్చుకోవచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నావు. ఆ మాత్రం నాకు తెలియదని చెప్పి అనుకోవద్దమ్మా, అది పద్ధతి కాదేమనుకుంటా ఉన్నావు. ఇగో ముందుగేలా నువ్వు కరెంటు మాకు ఇయ్యనందుకు థ్యాంక్సే. గప్పుడు గిట్ల నువ్వు కోత పెట్టినావు కాబట్టి ఇప్పుడు మేము ఉత్పత్తికి ఇట్లా చేసుకుంటా ఉన్నాం. కావాలంటే 3 ఏళ్ల తర్వాత కలువు, నీ సింగపూర్కు జపాన్ గుడికి ఇస్తా. ఇక మీరంతా మాకు పర్మనెంట్ టూరిస్టులే, పన్ను కట్టుర్రి, ఎంజాయ్ చేయర్రి, అంతేగాని సమస్యలు గిట్ల దేవద్దు, మొదలు అది గిట్ల అది పెట్టుకో. విన్నారా తమ్ముళ్ళు? ఈ కేసీఆర్ పేచీ కంటే ఆ రూల్స్ తెలియని మిడిమేలపు జగనే బెటరు. రూల్స్ తెలియవంటే రుసరుసలాడతాడు, కన్ఫ్యూజన్తో కూర్చుంటాడు. ఈ కేసీఆర్ దేశం వదిలేయడం మనకు తెలిసిందే. అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం తమ్ముళ్ళు, టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. రాజధానిని 30-40 వేల ఎకరాలతో అద్భుతంగా కట్టబోతా ఉన్నాం. ఎవరు ఎన్నన్నా ఇది మాత్రం ఆగదు. దేశంలోనే మనది బెస్ట్ డెస్టినేషన్ అవుతుందమ్మా. 2029 నాటికి మనం అమెరికాతో పోటీ పడతాం. ఇది కామెడీ కాదు, వెరీ సీరియస్ అమ్మా. పెద్ద కొడుకుగా నేను పేదలందరి కష్టాలు తీరుస్తా ఉన్నాను. ఇంకా అవసరమైతే మీకు పెద్ద తమ్ముళ్లాగా కూడా ఆదుకుంటాను. మరో 10 ఏళ్లలో పేదరికమే మనలో చూసి గజగజ వణికేలా చేస్తాను. ఇది మాత్రం వాస్తవం. ఆహా ఆహా, ఏం కబుర్లు చెప్తారండి చంద్రబాబు గారు. మీ వణుకుడు కామెడీ తర్వాత చూస్తాం, కానీ ముందుగా ఆంధ్ర మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయండి. మైక్ ఉంది కదా అని చెప్పి పెద్ద పెద్ద స్పీచెస్ ఇవ్వడం కాదు. మరి ఓట్లు మాత్రం బాగా వేయించేసుకున్నాక ఇప్పుడు హామీలన్నీ మర్చిపోయి అమెరికా జపాన్ గురించి చెప్పడం కాదండి. మీరు మహిళలను మోసం చేసి సీఎం అయ్యారు. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చి అది తీరుస్తాం, ఇది చేసేస్తామని కహానీలు చెప్తున్నారు. అమ్మ రోజా, చిన్నదాని అయినప్పటికీ కూడా బహు చక్కగా చెప్పావమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని మరొక్క 100 ఏళ్లు బతికే అమ్మాయి మాటి మాటికి జగన్ బాబుకు రూల్స్ తెలియవు అని చెప్పడం ఏమాత్రం కూడా మంచిది కాదు అల్లుడు గారు. మీ అంత వయసు వచ్చాక జగన్ కూడా రూల్స్ పుస్తకాన్ని కంఠస్థం చేస్తాడులే. పాపం చిన్న కుర్రవాడని చెప్పి అందరూ మీద పడి కరవద్దండి. మా జగన్ బాబు కూడా ఒక రోజు వస్తుంది. బడ్జెట్ తర్వాత మీకు ఎలాగో వాషింగ్ ప్రోగ్రాం ఉంటుందని కూడా చెప్పాడు కదా. ఆ రోజు మటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తప్పకుండా టీవీ పెట్టుకుని ఆ ప్రోగ్రాములన్నీ కూడా చూడాలని నే చెబుతానండి. ఇదిగో బాబుగారు, ఈ నరసరావుపేట మాటలు మీరు అస్సలు పట్టించుకోకండి. ఈమెకు సింగిల్ SMS కొట్టడమే రాదు. ఇక ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెబుతుందంట. చూడండి, మీకు విజన్ ఉన్నది, మీ టాలెంట్ను చూసి జగన్ భయపడుతున్నాడు. అందుకే పాపం అసెంబ్లీలో ఏదేదో మాట్లాడే కంగారు పడిపోతున్నాడండి పిల్లాడు. నేను 10 ఏళ్ల సీఎంగా, 10 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా రికార్డు సమయంలో రాజకీయాల్లో ఉన్నాను. కొన్నిసార్లు నేనే కన్ఫ్యూజ్ అవుతాను. అలాంటిది ఈ జగన్ బ్యాచ్ అంతా అట్టర్ కన్ఫ్యూజన్లో ఉండి మాట్లాడుతూ ఉంటే మనం మాత్రం అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏంటండి ఇది? మరి మీరు ఇది కూడా సరిగ్గా చేయదు. మీకు దేవుడు మంచి బుద్ధి ఎప్పుడు ఇస్తారో ఏదో దాని తలకి నాకు అర్థం కావట్లా. అభివృద్ధి నిధులు ప్యాకేజీ మేము చేసిన పోరాట ఫలితంగా రాబోతూ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడకుండా ఏదేదో అంటారేటండి. పాలన సంగతి చూడండి మొదలు, లేకుంటే మేము 12 కోట్ల సంతకాల కార్యక్రమం చేపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటండి ఇది? నాకన్నీ తెలుసమ్మా. మీరు భ్రష్టు పట్టించింది చాలదన్నట్టుగా ప్రతిసారి నా బులెటిన్లోకి వచ్చి కామెడీలు చేస్తా ఉన్నారు. ఇది పద్ధతిగా ఏమనుకుంటా ఉన్నారు? ఎకాసో చంద్రబాబు క్యాపిటల్ డిజైన్ మొత్తం రెడీగా ఉంది. మీరు కూడా మా దేశంలో మాదిరిగానే చెత్త వేయకుండా, ఉమ్మి వేయకుండా శుభ్రంగా ఉంచేలా చూడండి. మీ గుంటూరు పద్ధతిలో ఎవరు ఉమ్మేసినా మా జపాన్ సింగపూర్ పద్ధతిలో ఫైన్ మేము వసూలు చేసుకుంటాం. ఒకరికి సామాన్య హౌస్ కావాలా? ఓకే, ఆ విషయాలు ఎన్టీవీ ద్వారా పబ్లిక్గా కాకుండా పర్సనల్గా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. ఏటండి బాబు గారు, మా ఊర్లో మేము ఉమ్మేస్తే ఆ జపాన్ వాళ్ళకి కప్పం కట్టాలా? వామ్మో, ఊరు మీ గొసగొసలా. ఇదిగా మీరు మా దగ్గర తీసుకున్న 100 కోట్లు నాకు తిరిగి ఇచ్చేయండి బాబు. మీ గోల నాకెందుకు చెప్పండి. యూ డోంట్ వరీ తమ్ముడు, ఆ కప్పాన్ని సర్కారు తరఫున నేనే కడతాను. భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను. మీకు ఏదంటే అది చేస్తా.
అంతేగాని మీకు మాత్రం కష్టం రానివ్వను. మీకు గ్యాస్ కొట్టడం కోసం చెప్పడం లేదు తమ్ముడు, ఇది వాస్తవం. అందుకే ఈ వార్తలు ఎంతటితో ముగిస్తా ఉన్నా. జై టీడీపీ, జై జమన జపాన్ ఐడియాలు.